అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా గారు వెళ్ళిపోతూ తన దగ్గర ఉన్నటువంటి ఎలీషా గారిని నీకేం కావాలి అని అడిగినప్పుడు ఎలీషా ఏలియాకు కలిగిన ఆత్మలో 2 పాలు కావాలని అడగడం మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డ, ఎలీషా గొప్ప వ్యవసాయదారుడుగా ఉన్నట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుని చేత పరిచర్యకు పిలువబడి తనను తాను ప్రభువుకు సమర్పించుకున్నటువంటి ఎలీషా ఏలియాకు శిష్యుడుగా మారి ఏలియాతో పాటు జీవించి ఏలియా పరమునకు కొనబోబడుతున్నప్పుడు మరి ఏలియా గారి దగ్గర అడిగినటువంటి సమాధానం ఏమిటో తెలుసా? అడిగినట్టు కోరిక ఏంటో తెలుసా? అయ్యా, నీకున్న ఆత్మలో 2 పాలు ఆత్మ నాకు దయచేయమని అడిగారు. గమనించండి, ఆయన భూమి మీద ఉన్నటువంటి ఏ కోరిక ఆయన అడగలేదు. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన అన్నీ కలిగి ఉండే క్రీస్తు కొరకు అన్నీ వదిలి వచ్చారు. ఈ రోజున ప్రార్థిస్తూ ఉంటే మనం అడుగుతున్న విషయాలన్నీ భూ సంబంధమైనవే. ఈ లోకం అశాశ్వతమైనదని తెలిసి కూడా అడిగేవన్నీ యాకోబు పత్రిక 4:1 ఉన్నట్టుగా అవి అడుగుతూ దేవుని ఆత్మ అభిషేకాన్ని కోల్పోతూ ఉన్నాం. దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ, మరి చెప్తున్నాను, ఎలీషా గారు అడిగినది భూలోక సంబంధమైనవి కావు. దేవుని ఆత్మ నాకు కావాలి. నీకున్న దేవుని ఆత్మలో 2 అంతల ఆత్మ అభిషేకం నాకు కావాలి. బిడ్డలారా, మంచి సంఘానికి వెళ్తూ మంచి ఆత్మీయ దైవజనుడి దగ్గర పెరుగుతూ మంచి ఆత్మీయ నడిపింపులో ఉంటూ దేవుని దగ్గర మనం ఏమడుగుతున్నాం అర్థం చేసుకోండి. ఇంకా భూ సంబంధమైనటువంటి వాటిని అడుగుతూ దేవుని కొరకు వాడబడాలనే తపన ఉంటూ కూడా దేవుని గురించిన సంగతులు అడగలేకపోతున్నావేమో. దావీదు గారు, నేను ఒక వరం అడిగి తిని, అది ఏంటంటే యెహోవా ప్రసన్నతను చూడాలి, నేను దేవుని మందిరములో ఉండాలి అనే ఆశ దావీదుది. దావీదుకి మహారాజు అన్నీ ఉన్నాయి, గమనించండి. కానీ ఆయన ఆశపడుతున్నది దేవుని ప్రసన్నత, దేవుని దగ్గర వరం. ఏమిటి వరం అంటే ఆయన అడిగేది, నేను దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని సన్నిధిని అనుభవించాలి. వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఈ ఆశ నీకుందా? ఎలీషాకేమో ఏలియాలో ఉన్న 2 అంతల ఆత్మాభిషేకం కావాలని ఆయన ఆశ. దావీదు గారికేమో దేవుని ప్రసన్నతను చూడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఆరాధించాలనేటువంటి ఆశ. ఈరోజు ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీకు ఏ ఆశ ఉంది? దేవుని సన్నిధిలో ఎదగాలనే ఆశ ఉందా? దేవుని ఆత్మ చేత నింపబడాలనే ఆశ ఉందా? గమనించండి దయచేసి. మరికొంతమంది గమనించండి, ఎలీషా దగ్గర ఉన్నటువంటి గేహాజీకి మాత్రం ఎలీషాలాగా ఎదగాలను, ఎలీషాలాగా వాడబడాలను, ఎలీషాలాగా అద్భుతాలు చెయ్యాలను ఆశ లేదు. దయచేసి వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీకు ఉన్న ఆశ ఆత్మ సంబంధమైనదా లేక శారీరక సంబంధమైనదా? ఈ లోకములో డబ్బు, ఈ లోకములో నీకున్నటువంటి లోక సంబంధమైన కోరికలు ఉంటాయి, పోతాయి. కానీ ఆత్మ చేత నింపబడితే ఇవన్నీ వస్తాయి.
ఉదాహరణ చెప్పనండి, సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారి దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై ఏం కావాలనైనా అని అడిగారు. అప్పుడు సొలొమోను ఐశ్వర్యాన్ని కోరలేదు, ఆయుష్ను కోరలేదు, అందాన్ని కోరలేదు. ఏం కోరారండి? అయ్యా, చిన్న వయసులోనే నన్ను రాజునిగా చేశావు. మరి రాజునిగా చేసినటువంటి నన్ను నాకు కావలసిన జ్ఞానం కావాలి అని దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు వీటన్నిటిని అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడే నీకు కనిపించి ఏం కావాలని అడిగితే ఏం కోరుకుంటావు? ధనాన్ని కోరుకుంటావా? ఆస్తిని కోరుకుంటావా? ఇంక ఏమేమో కోరుకుంటావా? అవి ఉండొచ్చు, పోవచ్చు, కానీ దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి, దేవుని ఆత్మ నింపుదల, దేవుని జ్ఞానం నిన్ను, నీ కుటుంబాన్ని భూమి మీదే కాదు పరలోక రాజ్యంలో ఒక మంచి పొజిషన్లో నిలబడుతుంది. ఒక ఎంతవరకు భూ సంబంధమైన వాటిని కోరుతూ, భూ సంబంధమైన ఆశలే కోరుతూ ఉంటే దయచేసి పర సంబంధమైన ఆశలు, ఆత్మీయ సంబంధమైన దీవెనలు పొందుకోలేకపోతున్నాం. నేను అంటాను, నువ్వు ఆత్మీయ సంబంధమైనటువంటి ఆశ కలిగి ఉంటే నువ్వు ఆత్మీయంగా దీవించబడతావు, శారీరకంగా కూడా దీవించబడతావు. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, ఎలీషా ఏలియా గారి దగ్గర ఆత్మీయ సంబంధమైన ఆత్మ అభిషేకం కావాలని కోరుకున్నాడు. దావీదు గారు దేవుని దగ్గర ఏ వరం అడిగారంటే ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన మందిరంలో నివసించాలని ఆశ కలిగి ఉన్నాడు. సొలొమోను దేవుని ఆత్మ జ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఇప్పుడే దేవుడు కనబడితే మరి నువ్వేం కోరుకుంటావో ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. మనుషులమైన మేము అయ్యా, శారీరకంగా మేము అడుగుతున్నవి కొన్ని నీకు ఇష్టం కాకపోతే మమ్మల్ని క్షమించు. ఆత్మీయ ఆశీర్వాదాలు కొరకు మేము ముందుకు కొనసాగితే ఇటు ఆత్మీయంగాను శారీరకంగా కూడా ఆశీర్వదించబడతామని వాక్యం మాట్లాడుతుంది. అటువంటి జ్ఞానాత్మ నీ బిడ్డలమైన మా అందరికీ దయచేసి నడిపించి, బలపరిచి, వర్ధలింప చేసి మీ రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి బలపరచమని మరొక్కసారి బిడ్డలందరినీ శారీరకంగాను ఆత్మీయంగా కూడా ఆశీర్వదించాలంటే ముందు మేము వెదకవలసింది నీ రాజ్యాన్ని, నీ నీతిని అని తెలుసుకుని వాటిని వెదుకుటకు తగిన మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించి బలపరచుమని మహిమా స్వరూపుడును రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.